అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా మంచోడని జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికేట్ ఇచ్చారండి. దాని మీద చాలా మంది షాకింగ్ కామెంట్ చేస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మంచోడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని మనం గూగుల్లో కొట్టినా, యూట్యూబ్లో కొట్టినా అతను చేసిన ఘర్షణలు, అతను చేసిన దాడులు, పోలీసుల ముందే టీడీపీ కార్యకర్తను కొట్టడం, జోలగంటి బ్రహ్మానందరెడ్డి గారు ఏదో ఓ ర్యాలీ చేసుకుంటుంటే దాని మీద పడి పెద్ద దాడి చేసి అక్కడ ఉన్న వాహనాలను తగలబెట్టి, బ్రహ్మానందరెడ్డి గారు ఇళ్లను తగలబెట్టి, ఇది టీడీపీ ఇన్ఛార్జ్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయినా ఇంత రౌడీజం చేసే పిన్నెల్లిని ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చాలా మంచోడు అన్నాడు ఏంటి అని చాలామంది షాక్ అయిపోతున్నారండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పులేదు, కరెక్ట్ అని నేను అంటలేదు, తప్పులేదు. కరెక్ట్ అనడానికి తప్పులేదు అంటే చాలా తేడా ఉంటుందండి. ఎందుకు ఇది తప్పులేదని అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సొంత బాబాయిని చంపేసిన అవినాష్ రెడ్డి చాలా మంచోడు, చిన్న పిల్లోడు, ఒక కన్ను. ఒక ఎస్సీ యువకుడిని చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన అనంతబాబు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఒక ఎమ్మెల్సీ, ఒక మంచి నాయకుడు, సొంత తమ్ముళ్ళు అంటాడు. ఇక ఆడవాళ్ళతో పులిహోర కలిపే అంబటి రాంబాబు సొంత అన్న, చాలా మంచోడు, చాలా సౌమ్యుడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అసలు ఆ మైండ్ సెట్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇంత నష్టపోయిన 151 సీట్ల నుంచి 151 మధ్యలో 5 ఎగిరిపోయి 200 మిగిలాయి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు, ఆయన ధనదాహం, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేయటం, ఇదొక కారణం. అయితే రెండో కారణం, బలమైన కారణం ఏంటంటే అండి, నేరాలు చేసిన వాడిని వెనకేసుకొస్తాడు ఈయన, నేరస్తులను వెనకేసుకొస్తాడు. ఆల్రెడీ జనం అంతా ఇంత బుద్ధి చెప్పినా మరి ఇంకా ఆయన అదే పని చేస్తున్నాడంటే మరి ఆయన మైండ్ ఎలా పనిచేస్తుందో నాకైతే అర్థం కావట్లేదండి. ఇప్పుడు అవినాష్ రెడ్డి నేరం చేశాడు, ఆ నేరం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటే ఓ పద్ధతి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేరం చేశాడు, ఆ నేరం చేశాడు కాబట్టి ఆ శిక్ష తప్పదు అనుకుంటే అదో పద్ధతి. కానీ వెళ్ళి నేరస్తుల్ని ఎంకరేజ్ చేసుకొస్తాడు. అయితే మహాభారతంలో కూడా ఒక సంఘటన ఉందండి. ద్రౌపది వస్త్రాపహరణం, మొత్తం మహాభారతాన్ని మలుపు తిప్పిన ఘట్టం అది. ద్రౌపది గారిని నిండు సభకి ఇచ్చుకొచ్చి దుశ్శాసనుడు ఆవిడ శారీని లాగేస్తాడు. అయితే అక్కడే ఉంటాడు దుర్యోధనుడు. ఆ టైంలో మనం దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఆవిడే ఒక మహిళని ఇంతమంది సభలో అలా చీరలాగేస్తున్నాడు మీ తమ్ముడు, అది ఎంతవరకు కరెక్ట్ అండి అంటే దుర్యోధనుడు ఏమంటాడు తెలుసా? ఎస్, ఈజ్ రైట్, దుశ్శాసనుడు చాలా మంచోడు అంటాడు. సేమ్ అలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడట. ఈవీఎంలను పగలగొడుతూ అడ్డంగా దొరికాడండి ఆయన. ఈయన ఏమంటాడు ఒకసారి విందాం మా జగన్మోహన్ రెడ్డి గారి ఘటన మీద. అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది? ఎవరైనా కొద్దో గొప్ప కనీసం ఆలోచన చేసే వాళ్ళు ఎవరైనా ఆలోచన చేయాలి కదా. అక్కడ ఉన్న ఎస్సీలను, ఆ గ్రామంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు గ్రామంలో ఉన్న భూతులు లేకపోయి ఎస్సీల మీద ఇంత ప్రేమ నిజంగా మీకుంటే జగన్ గారు, మీరు ఇంత ఘోరమైన ఓటమి, ఇంత దారుణమైన పరాభవం రాదు. ఎస్సీలకు శిరోమండనాలు చేయించడం, డాక్టర్లు చంపించడం, ఎస్సీల పథకాలు రద్దు చేయటం, ఇంత ఘోరంగా అన్యాయంగా ఎస్సీలని ఆల్మోస్ట్ రోడ్డు మీద నిలబెట్టేసిన మీరు ఎస్సీలు ఓట్లు వేయలేదని దానికోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి ఈవీఎంను పగలగొట్టారా? సరే, ఇంకా ఎన్ని రోజులు చెప్పుకుంటారు ఇలాంటి అబద్ధాలు? ఈ అబద్ధాల వల్లే కదా మీరు ఇంత దారుణమైన ఓటమి మూట కట్టుకున్నారు. ఎస్సీల ఓట్ల కోసం ఒకవేళ ఎస్సీలు ఓట్లు వేయనివ్వట్లేదు, ఏం చేయాలి? లోకల్లో ఉన్న పోలీసులు చెప్పొచ్చు, లేదా మీ మీడియా సంస్థలు ఉంటాయి కదా, మీ టీవీ9, మీ సాక్షి, మీ ఎన్టీవీ, ఇమీడియట్గా ఎస్సీల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర వాయిస్ తీసుకుని మమ్మల్ని ఓట్లు వేయనివ్వట్లేదు ఎక్కడని చెప్పి అది మొత్తం హల్చల్ చేయాలి కదా మీరు. అది వదిలేసి డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళి ఈవీఎంను పగలగొడతా. ఆ ఈవీఎంను పగలగొట్టడం అనే ఆ న్యూస్ నేషనల్ మీడియాలో వచ్చింది సార్. అంటే భారతదేశం షాక్ అయిపోయే విషయం అది. ఒక ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఇక్కడ అన్ని పవర్స్ పనిచేస్తున్నప్పుడు, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో పోలీసు కూడా ఉందని తెలిసినా కూడా అంత పబ్లిక్గా సీసీ కెమెరా సర్వేలైన్స్లో ఉన్న రూమ్లోకి వెళ్ళి ఒక ఈవీఎం మిషన్ తీసుకుని నేలకేసి కొట్టడం అంటే రాజ్యాంగాన్ని తీసుకుని నేలకేసి కొట్టడం లాంటిది. అలాంటి దుర్మార్గుడిని, అలాంటి రౌడీని, గోండాని ఒక ముఖ్యమంత్రి చేసిన మీరు ఇంత పబ్లిక్గా ఇలా సపోర్ట్ చేయడానికి కనీసం ఆలోచించట్లేదు ఏంటండి? ఒకవేళ రాజకీయంగా విమర్శలు ఉంటే విమర్శలు ఓకే, అడ్డంగా దొరికిన వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేసుకొస్తారు? ఇప్పుడు ఎవడున్నాడు ఆంధ్రాలో అంత తెంగురోడు మీరు చెప్పినంత మాత్రాన నిజాన్ని అబద్ధం అని, అబద్ధాన్ని నిజమని నమ్మడానికి? ఆ గోరంట్ల మాధవ్ గారు గొడ్లిప్పుకుని తిరిగాడు అనేది వాస్తవం, అది అందరూ నమ్మారు, ప్రజలందరికీ తెలుసు. అది కాదు, అది మార్పింగ్ అన్నారు మీరు. ఆ అంబటి రాంబాబు గారు పులిహోర కలిపడని అందరికీ తెలుసు, ప్రజలందరికీ. అది కాదు, అది మార్పింగ్ చేసిన ఆడియో అన్నారు. ఇలా ఎన్ని అబద్ధాలు చెప్పి, అబద్ధాల వల్ల మీరే కదా మునిగిపోతున్నారు, మీరే కదా నాశనం అయిపోయేది. అయినా ఇంకా అదే అబద్ధాలు చెప్పి ఎస్సీల కోసం విజృంభించేసి ఫైటింగ్ చేశాడు ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అందరూ మమ్మల్ని కాపాడేసి వాళ్ళండి, అందరూ మా హక్కుల కోసం పోరాడేసి జైలుకి వెళ్ళిపోతున్న స్వాతంత్ర సమరయోధులా? ఏంటి సార్ ఇంకా ఎంతకాలం అండి ఇలాగా? ఒకవేళ వాడుకుంటే వాడుకొని మీరు రాజకీయం కావనండి, అక్కడ ఏదో గొడవ జరిగింది, టీడీపీ మాకు ఇలా జరిగింది కాబట్టి అలా వెళ్ళాడు, అదేదని చెప్పుకోండి సార్. మా ఎస్సీలను ఉద్ధరించడానికి మీరు ఏదో త్యాగాలు చేసేసినట్టు, ఫైటింగ్లు చేసేసినట్టు దయచేసి బిల్డప్లు ఆపండి సార్.
ఎందుకంటే చూసే సమాజం కోణంలో ఆ ఎస్సీలు అంటే ఇంత బలహీనంగా ఉంది, ఎస్సీలు అంటే ఇంకా ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్టున్నారు. పాపం ఎస్సీలని ఓ జగన్మోహన్ రెడ్డి గారు లేదా మరో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి వాళ్ళు కాపాడకపోతే ఎస్సీలు అందరూ చచ్చిపోలాగా ఉన్నారు. మమ్మల్ని చంపేసేది మీరే, కానీ మళ్ళీ మమ్మల్ని కాపాడుతున్నట్టు ఇది ఇది ఏంటి సార్ ఈ స్టేట్మెంట్లు? ఓట్లు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఆ పరిస్థితిని చూసి ఎస్పీకి 4 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించిన పరిస్థితిలో ఉన్నప్పుడు, అటువంటి బూత్లో సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను ఎస్సీల కోసం ఏంటంటే మొత్తం అంత అన్యాయం జరుగుతున్న ఎస్సీల కోసం ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి వెళ్ళి ఈవీఎంను పగలగొట్టాడట. సార్ కవర్ చేయండి, మరీ ఇంత ఘోరంగా కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు నేరం చేసిన ప్రతి ఒక్కడు కారణం చెప్తాడు. ఏమయ్యా అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డిని ఎందుకు చంపామంటే అవినాష్ రెడ్డికి ఒక కారణం ఉంటుంది. డాక్టర్ సుధాకర్ గారిని అలా ఎందుకు రోడ్ల మీద ఈడ్చి కొట్టా ఇచ్చేసారంటే వాళ్ళకి ఒక కారణం ఉంటుంది. అంటే కారణం ఉంటే చంపేయటం, కొట్టేయటం, ఈవీఎంలు బద్దలు కొట్టేయటం, బీపీ వస్తే ఏదో పార్టీ ఆఫీసుల మీద పడి దాడులు చేసేయటం. ఏంటి సార్ ఇది? ఈ ప్రోత్సాహం ఏంటి? మీరు ఏమి జరిగిన చట్టం అనేది ఒకటి ఉంది, కంప్లైంట్ ఇవ్వాలి పోలీసులకి. ఒకవేళ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా, నేను మీకు చూపిస్తాను రండి. మీరు ఒకసారి చూడండి, నేషనల్ మీడియాలో వచ్చిందండి ఇది, ఇండియా టుడేలో. అవును machine went viral on social media. Election Commission has taken note. EC has directed CEO Mukesh. ఇదిగో చూడండి, అక్కడ ఉన్న ఎవరో ఒక సామాన్యుడు రివర్స్ అయిపోయాడు ఎమ్మెల్యే మీద. ఇదైతే బాగున్నట్టుందండి, ఇది అని చేయండి ఒకసారి చూడండి. ఇగో పిన్నెల్ గారు వచ్చారు, అక్కడ ఏమి రిగ్గింగ్ జరుగుతుందండి ఒకసారి పక్కకి తీయండి. అక్కడ ఇప్పుడు ఆయన నడుచుకుంటూ వచ్చాడు, అక్కడ చాలా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. సైలెంట్గా వెళ్ళాడు ఈవీఎం దగ్గరికి, ఈవీఎం చేసి నాలుగేసి కొడిచాడు అంతే. రిగ్గింగ్ జరుగుతూ ఉంటే అక్కడ పోలింగ్ బూత్లు మీ ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నట్టు లేకపోతే వాళ్ళు వాగ్వాదం పడుతున్నట్టు అక్కడ ఏదైనా ఒక రప్చర్ అనేది జరుగుతూ ఉండాలి కదా. అక్కడ ఏమీ లేదు, ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. అయితే అక్కడ జరిగిన విషయం వల్ల ఏంటంటే ఆ పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి కాబట్టి సార్ కోపం వచ్చింది. సార్ కోపం వచ్చి ప్రశాంతంగా ఏదో ఈవీఎం మిషన్ చెక్ చేయడానికి వెళ్తున్న ఎలక్షన్ ఆఫీసర్లో వెళ్ళాడు. అక్కడ ఏమైనా గొడవ జరుగుతుందా? ఎస్సీలు నోట్లు లేకపోతే ఊరుకుంటారా? ఎస్సీలు తొక్క తీసేస్తారండి. మాకు కూడా తెలుసండి, మా హక్కులు కాపాడుకుంటాం. అక్కడ ఎవడన్నా మాకు ఓటు వేయకుండా అడ్డుపడుతున్నాడు అనుకోండి, పెంట చేస్తాం. ఎలా మా ఓటు ఎందుకైనా ఎవర్రా మీరు, ఎవరో మీరు అడ్డుకునే వాళ్ళని, అది వైసీపీ కావచ్చు మరో పార్టీ, ఎవడన్నా సరే మా హక్కులు భంగం కల్పిస్తే పోరాటం మాకు తెలుసండి. మా కోసం ఏ గొట్టంగాడు వచ్చేసి పోరాటం చేసి ఫైటింగ్ చేసి అక్కర్లేదండి. సైలెంట్గా ఆయన టీడీపీకి ఓట్లు పడుతున్నాయి కాబట్టి సైలెంట్గా వెళ్ళి సరిపెట్టండి. మళ్ళీ చూడండి ఎంత ప్రశాంతంగా వెళ్ళాడు. ఇలాంటి ఒక నేరస్తుని జగన్ గారు అంత పబ్లిక్గా ఎలా, ఇప్పుడు ఈ వీడియో ఉండగానే ఒకవేళ వీడియో లేదనుకోండి, ఏ చెప్తే జనం అదే నమ్ముతారు అనుకుని ఒకవేళ అది మాట్లాడతాడంటే అర్థం ఉంది. ఇంత డైరెక్ట్గా వీడియో పెట్టుకుని ఇక్కడ చూడండి, ఏమన్నా రప్చర్ ఏం జరుగుతుందా? ఏమన్నా వాగ్వాదం ఏమైనా జరుగుతుంది? ఏమన్నా మా ఓట్లు అయినట్లేదు, మాకు ఇది చేయని వాళ్ళు అసలు ఊరుకుంటారా? ఓటు అయిపోతే గొడవ జరుగుతుంది కదా. ఏమీ లేకుండా ఇక ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. ఈయన మాత్రం సైలెంట్గా వెళ్ళాడు అక్కడికి, తీసాడు మిషన్ని, కొట్టేసాడు అంతే నేలకేసి. ఇతను ఎవరో చాలా చాలా పవర్ఫుల్గా వేసాడండి, పంచులు వేసాడు గట్టిగా. ఎమ్మెల్యేని ఊరుకున్నాడు అంతే, లేదా ఎమ్మెల్యే కూడా మొహమ్మలు కూడా తిట్టు మళ్ళీ అతన్ని బెదిరింతున్నాడు. ఇలాంటి వ్యక్తుల్ని డైరెక్ట్గా సపోర్ట్ చేసుకొస్తున్నారు జగన్ రెడ్డి గారు. పోనీ ఆ ఒక్క విషయంలోనే పిన్నెల రామకృష్ణారెడ్డి అలా చేశాడంటే మీరు యూట్యూబ్లో కొట్టండి, మీకు గుర్తుండే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తూ ఉంటే ఆ కార్ని, ఆడి కార్ని ఇంత పెద్ద రాటించుకుని అద్దాలు పగలు కొట్టేసిన తురక కిషోర్ అనేవాడు మనోడికి అనుచరుడే. ఆ దాడి చేయించింది కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి. ఇది చూడండి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ర్యాలీ బాదుడు కార్యక్రమానికి వస్తే అక్కడ ఎదురుగా వైసీపీ వాళ్ళని పెట్టి వైసీపీ నినాదాలు చేస్తూ ఆ ర్యాలీ మీద దాడి చేయించిన గొప్ప గనుడు పిన్నెల రామకృష్ణారెడ్డి. దాడి చేయించి అప్పుడు ఒక తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడుతున్నారని వచ్చి జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని పోలీసులతో అదుపులో తీసుకోమని పోలీసులతో టీడీపీ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేయించి అది అయిపోయిన అనంతరం ఈయనేమో అదుపులో తీసుకుని పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు బ్రహ్మానంద రెడ్డి గారిని. వెంటనే వైసీపీ మోకలు వెళ్ళి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయినా వారి ఇంటిని తగలబెట్టారు, కార్లు తగలబెట్టారు. అంత ఘోరమైన రౌడీజం చేస్తాడు అతను. అలాంటి వాడిని వెనకేసుకొస్తున్నాడు ఈరోజు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేయడానికి ఇలాంటి అబద్ధాలు చెప్పి ఇంకా ఎంత బదనాం చేసుకు ఇప్పుడు 11లో ఉన్నారు.
కనీసం ఆ ఓటు కూడా పోయి ఇంకొకటే మిగిలేలాగా ఉంది మీది ఒకటే. ఇంకా మీకు రాకపోతే ఎలాగని, ఇంకా తెలియకపోతే ఎలాగా, ఎవరు చెప్పట్లేదు మీ పక్క నుండి. ఎవరు మనం ఇలాగా తప్పుడేదోళ్ళని ఇలా సపోర్ట్ చేసుకురావటం వల్లే, నేరస్తులను ఇలా సపోర్ట్ చేసుకురావటం వల్లే ప్రజలందరూ మనల్ని ఇక 11లో కూర్చోబెట్టారు. మీరు మళ్ళీ నేరస్తుల్ని, పబ్లిక్గా సాక్ష్యాలు ఉన్న నేరస్తుల్ని ఇలా వెనకేసుకొస్తుంటే ఈసారి ఇంకా మీరు ఒకటే వెళ్తారండి, మీరు ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉంటారు అంతే అని ఎవరు చెప్పట్లేదండి మీకు. అది చూడండి ఎలా తగలబెట్టించాడు ఆ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇతను మంచోడని చెప్తున్నాడు ఈయన. ఏమని చెప్తున్నాడండి ఈయన? పిన్నెల్లి మంచోడట. పిన్నెల్లి మంచోడని ఎక్కడ పెట్టి చెప్తున్నాడని వెనక తెలియక అంబటి రాంబాబు పులిహోర బ్యాచ్ పెళ్ళయ్యి పిల్లలుండి మొత్తం జుట్టు గిట్టు మొత్తం నిలిచిపోయిన తర్వాత ఇప్పుడు వేరే అమ్మాయిలతో వేరే ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకునే ఒక బొకడా నెంబర్ 1 అతను. ఆ పక్కనే నెల్లూరు మినిస్టర్ అండ్ ఎక్స్ మినిస్టర్ నారాయణ అని ఒక దళితుడిని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించి చంపించేసి ఆ బాడీని పోలీసులే తీసుకెళ్లి ఖననం చేశారు. దానికి కారణం ఈ గోవర్ధన్ రెడ్డి, ఏదో రెడ్డి అతని పేరు. ఉన్నోళ్ళు అందరూ అలాంటి వాళ్ళు వెనక తీసుకుని ఇప్పటికి ఇంకా నేరాలను ప్రోత్సహిస్తూ, నేరస్తులను ప్రోత్సహిస్తూ మీ వెనకాల నేను ఉన్నాను, మీరు చెయ్యండి రా. ఇప్పటికి అధికారం మారిపోయిన తర్వాత అన్యాయం జరుగుతుందని ఈవీఎంను పగలగొట్టాడు. అంటే ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరుగుతుందనిపిస్తే మనం ఎవరిని పడితే గో పగలగొట్టేయచ్చు, ఏది పడితే అది పగలగొట్టేయచ్చు, ఎవరిని పడితే అని చంపేయచ్చు, ఏదైనా చేయొచ్చట. అన్యాయం జరుగుతుంది మనకు అనిపిస్తే, అక్కడ జరిగినా జరగకపోయినా, లేదా మనకి ఎవరి మీద కోపం ఉంటే కొట్టి చంపేసి అన్యాయం జరిగింది నాకని చెప్పొచ్చు. అది ఇప్పుడు ఈయన ప్రోత్సహించేది. చట్టం చేతిలో తీసుకోమని అసలు ఎవరైనా ప్రోత్సహిస్తారండి అలాగా? అన్యాయం జరిగింది, అందుకే కదా పోలీస్ స్టేషన్లు ఉంటా, అందుకే కదా కోర్టులు ఉంటా, అందుకే కదా జైళ్ళు. మరి ఇవన్నీ ఎందుకు సంకనాకడానిక? ఇక ఎవరికి ఏది వస్తే అది వెంటనే చూపించేసుకుని కొట్టేసుకుని చంపేసుకుని ఏది పడితే చేసేసుకోనక. అందుకే కదండి జగన్ గారు ఎంత దారుణమైన ఘోరమైన ఓటం మూట కట్టుకున్నారు. మీరు ఈ పద్ధతి మార్చుకోరే ఇంక మీరు? ఈ పద్ధతి మార్చుకుని కనీసం డిప్లొమాటిక్గా మాట్లాడడం కానీ, రాజ్యాంగబద్ధంగా మాట్లాడడం కానీ మీకు రాదా? ఇంకా ఇక రాకపోతే ఇంక వైసీపీ అనేది కనుమరిగా. ఇంకా కనీసం ఇప్పుడు 11 వచ్చి ఇప్పుడు అది లేదు. ఇంకా చంద్రబాబు హామీల వల్లే వైకాపా ఓడింది, అంతేగాని మీరు చేసిన పనులు కాదు కారణం, మీ పరిపాలన కారణం కాదు, మీరు చేసిన దౌర్జన్యాల కారణం కాదు, మీరు చేసిన అప్పుల కారణం కాదు. తెదేపా కార్యకర్తలపైన చర్యలు ఉంటాయి. నెల్లూరు జైల్లో పిన్నెల్ని పరామర్శించి మీడియాతో మాట్లాడి మాజీ సీఎం ఇలా ఉందని నేను సపోర్టు. మరి ఏం చెప్పాలి? మరి పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేని రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొట్టారు? ఎమ్మెల్యే పరిస్థితి అక్కడ బాగుంటే ఎందుకు బద్దలు కొడతాడు అని అడుగుతున్నాడు ఆయన. అది ఆయనకి న్యాయం ఉంది. ఆ ఈవీఎంలో వైసీపీకి ఎక్కువ ఓట్లు పడితే అతను బదులు కొట్టాడు కదా, టీడీపీకి ఎక్కువ ఓట్లు పడితే అందుకే బదులు కొట్టాడు అంటాడు ఆయన. ఈ ఏం లాజిక్లు అండి? చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఒకవేళ టీడీపీకి అనుకూలంగా ఎక్కువ ఓట్లు పడితే వెళ్ళి ఈవీఎంలు బదులు కొట్టేస్తారా? దాన్ని ఓ మాజీ ముఖ్యమంత్రి గారు పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి దాన్ని సపోర్ట్ చేస్తారా? అవి ఉందండి. డైరెక్ట్గా అసెంబ్లీలోనే హత్య చేసిన అంతకుండా కన్నుతో పోల్చుకుని నిర్దోషి అని చెప్పాడు అంతే. ఆయన ఎంక్వైరీ చేయండి, ఒకవేళ దోషి అయితే శిక్షించండి అని కూడా చెప్పలేదా? అతను నిర్దోషి, అతని జోలికి ఎవడాలకండి, పిల్లోడు అని చెప్పిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ పాపాలన్నీ శాపాలుగా మారి పార్టీని ఈరోజు నేలమట్టం చేసేసి అయినా ఇంకా ఆయనలో మార్పు రాలేదండి. అయినా ఇంకా నేరస్తులను సపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే మరి ఇలాంటి నేరస్తులు తయారు చేయడానికి చాలా టైం పడుతుందట. పోగిరిలో ప్రకాష్ రాజ్ చెప్పాడు, నిజాయితీ పరులైన కార్యకర్తలు కావాలంటే దొరుకుతారు, కానీ ఇలాంటి కరుడు కట్టిన నేరస్తులు ఎక్కడ దొరుకుతారు? అందుకే నేరస్తులను కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గట్టిగా సపోర్ట్ ఇస్తారనమాట అండి. అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తా ఉన్నారనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో దానికి బెయిల్ వచ్చింది. ఈరోజు తను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో. అది అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతా ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. ఎంత గౌరవం అండి. అంటే బెయిల్ వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా మంచోడని కోర్టు ఒప్పుకున్నట్టట. జగన్ గారు పబ్లిక్గా మర్డర్ చేసినోడు కూడా కోర్టు బెయిల్ ఇస్తుంది 3 నెలల తర్వాత. పబ్లిక్గా మానభంగం చేసి అన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా ఆడి కోర్టు బెయిల్ ఇస్తుంది 3 నెలల తర్వాత. బెయిల్ ఇస్తే ఆడు నిర్దోషిని కాదు, బెయిల్ ఇస్తే ఆడు తప్పు చేయలేదని కాదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపు 30 కేసుల్లో బెయిల్ మీద బయట ఉన్నారు. అంత మాత్రాన్ని మీరు నిర్దోషిని కాదు, అక్కడ కోర్టులో ప్రొసీడింగ్ జరుగుతున్నాయి అని, సాక్ష్యాలు ఆధారాలన్నీ పరిశీలన, వాద ప్రతివాదాలు ఇవన్నీ జరుగుతాయి అని. అంటే అందులో బెయిల్ నుంచి బయటకు వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉత్తముడటండి. బెయిల్ వస్తే నిర్దోషి అని చెప్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంకేం చేయాలా? ప్రజల్ని ఇంకా అమాయకులను చేసి ఎన్ని రోజులు ఇలా తప్పుదో పట్టిస్తాం మనం?